హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. ఈ వీడియోలో వచ్చేసి అప్కమింగ్ 18 ఓటీటీ మూవీస్ ప్రీమియర్ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకుని వచ్చాను. ఇది పార్ట్ 2 వీడియో. మీరు ఇంకా పార్ట్ 1 వీడియోని కానీ చూడకపోయి ఉంటే లింక్ వచ్చేసి కామెంట్లో అండ్ డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను. అందులో టోటల్ 25 ఓటీటీ మూవీస్ వరకు ఉన్నాయి. ఈ జూన్ మంత్లో ప్రీమియర్ అవబోతున్నవి. ఈ వీడియోలో వచ్చేసి 18 ఓటీటీ మూవీస్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రీమియర్ డేట్స్ అయితే తీసుకుని వచ్చాను. చూసే ముందు ఫ్రెండ్స్, మీరు మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే ఇలాంటి మోర్ క్వాలిటీ కంటెంట్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలానే ఫ్రెండ్స్, ఈ వీడియోకి 24 అవర్స్తో 2K లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, టార్గెట్ అనేది కంప్లీట్ చేయండి. అప్పుడే వీడియో అనేది మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరెందుకు ఆలస్యం, సింపుల్గా వీడియో చేద్దాం. ఎంచేత వీడియో ఫస్ట్ వన్ మిరల్. ఇందులో భరత్ అండ్ వాణి భోజన్ లీడ్లో యాక్ట్ చేస్తున్నారు. యాక్చువల్గా ఈ ఫిలిం వచ్చేసి 2022 ఇయర్లోనే తమిళ వర్షన్ అనేది రిలీజ్ అయితే అయి ఉంది. ఇది హారర్ మిస్టరీ క్రైమ్ ఫిలింగా వచ్చింది. రీసెంట్గా ఫ్యూ వీక్స్ బ్యాక్ తెలుగు వర్షన్ థియేటర్స్లో రిలీజ్ చేశారు. ఇప్పుడైతే ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడడానికి వస్తుంది. ఆహా తెలుగు ప్లాట్ఫామ్ వారు జూన్ 7కి ప్రీమియర్ అయితే చేస్తున్నారు. ఈ ఫిలింకి IMDb రేటింగ్ వచ్చేసి 10కి 5.7 అయితే ఇచ్చున్నారు. నెంబర్ 2 గాంత్ పార్ట్ 1 చామ్నా పార్. ఇది జియో సినిమా వారి ఒరిజినల్ సిరీస్ వచ్చేసి క్రైమ్ మిస్టరీ ఇన్వెస్టిగేషన్ డ్రామాగా ఉంటుంది. మీరు అఫీషియల్ ట్రైలర్ చూసినట్టయితే ఇది బురాయ్ డెట్స్కి కొంచెం కాపీగా అయితే ఉన్నట్టుంది. మనకి ఆల్రెడీ నెట్ఫ్లిక్స్లో డాక్యుమెంటరీ అయితే చూసాం అండ్ డిస్నీ వారు ఒక వర్షన్ సిరీస్ని తీసుకుని వచ్చారు. ఇప్పుడు జియో సినిమా వారి నుంచి మరొక వర్షన్ సిరీస్ అయితే వస్తుంది. బట్ ఇది చూస్తుంటే ఫుల్లీ స్క్రిప్టెడ్ లాగా ఉంది. సో ఈ సిరీస్ మనకి డిజిటల్ ప్రీమియర్ జూన్ 11th నుంచి జియో సినిమాలో ప్రీమియర్ చేస్తున్నారు, మల్టిపుల్ లాంగ్వేజెస్. నెంబర్ 3 సివిల్ వార్. మీకు రీసెంట్గా వీడియో ఆన్ డిమాండ్ ఇంగ్లీష్ వర్షన్ గురించి చెప్పాను కదా. సో అప్పుడు ఒక పర్సన్ అయితే కామెంట్ చేశారు, ఈ ఫిలిం తెలుగు వర్షన్లో వస్తుందా అని చెప్పేసి. సో అప్పుడు నేను నో అని చెప్పాను. అప్పుడు నాకు తెలీదు ఈ ఫిలిం డబ్బుడ్ వర్షన్స్ ఉన్నాయి అని చెప్పేసి. ఇప్పుడు కన్ఫర్మ్ అయితే అయ్యాయి. తెలుగు, తమిళ్, హిందీ ఈ 3 ఆడియోస్ని తీసుకుని వస్తున్నారు. ఈ ఫిలిం మనకి రీసెంట్గానే థియేటర్స్లో రిలీజ్ చేసింది. మూవీ వచ్చేసి డిస్టోపియన్ యాక్షన్ థ్రిల్లర్ వార్ డ్రామాగా వచ్చింది. ఈ ఫిలింకి 1,08,000 ఓట్స్తో 10కి 7.3 రేటింగ్ అయితే దక్కించుకోంది. సో మనకి ఈ 3 ఆడియోస్ చూడడానికి జూన్ 21కి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ అనేది కన్ఫర్మ్ అయితే చేశారు. నెంబర్ 4 నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ ఫిలిం మహారాజ్. ఈ ఫిలిం వచ్చేసి డాక్యుమెంటరీ క్రైమ్ డ్రామాగా ఉంటుంది. ఇందులో బేస్డ్ ఆన్ ట్రూ రియల్ ఈవెంట్స్ అనేవి చూపించబోతున్నారు. 80s స్టోరీ అనేది ఇందులో ఉంటుంది. సో ఈ ఫిలిం డిజిటల్ ప్రీమియర్ వచ్చేసి జూన్ 14కి నెట్ఫ్లిక్స్ ఇండియాలో ప్రీమియర్ చేస్తున్నారు, మల్టిపుల్ లాంగ్వేజెస్. నెంబర్ 5 105 మినిట్స్. ఈ మూవీ వచ్చేసి హారర్ థ్రిల్లర్గా వచ్చింది, స్టారింగ్ హన్సికా మోట్వానీ. మనకి తమిళ వర్షన్ అనేది ఓటీటీ ప్లాట్ఫామ్లో ఎప్పుడో వచ్చింది. ఇప్పుడు తెలుగు వర్షన్ని రిలీజ్ చేస్తున్నారు. ఆహా తెలుగు ప్లాట్ఫామ్లో జూన్ 7కి తెలుగు వర్షన్ చూడడానికైతే ఉంటుంది. ఈ ఫిలిం ఎలా ఉందో నాకు తెలీదు. ట్రైలర్ చూసుకున్నట్టయితే మూవీలో థ్రిల్లర్ ఉంది, హారర్ ఉంది అండ్ ఫ్యాంటసీ కూడా ఉంది. మన హీరోయిన్ ఒక దగ్గర బందీగా అయితే ఉంది. సో తను అక్కడి నుంచి తప్పించుకోవడమే కంటెంట్ అనుకుంటా. నెంబర్ 6 కెవిన్ అండ్ ఆయితి పోహన్కర్ యాక్ట్ చేసిన ఫిలిం స్టార్. మూవీ వచ్చేసి ఫ్యామిలీ డ్రామాగా ఉంటుంది. మూవీ గురించి చెప్పాలంటే మూవీ అయితే బాగుంది, ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయితే అవుతుంది. ఈ ఫిలిం వచ్చేసి హీరో అవ్వాలనుకున్న మన హీరో కళ నెరవేరిందా లేదా మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ ఫిలిం ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారా? మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. మళ్ళీ ఈ ఫిలిం కోసం నేను ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడాలని చెప్పేసి వెయిట్ అయితే చేస్తున్నాను. మనకి హై ఛాన్సెస్ డిజిటల్ ప్రీమియర్ జూన్ 14th కానీ లేకుంటే జూన్ 21st కానీ ప్రీమియర్ అయితే ఉంటుంది ఆన్ అమెజాన్ ప్రైమ్ వీడియో. నెంబర్ 7 అమెజాన్ ప్రైమ్ వీడియో ఒరిజినల్ సిరీస్ మై లేడీ జేన్. ఈ సిరీస్ వచ్చేసి రొమాంటిక్ అడల్ట్ ఫ్యాంటసీ కామెడీ డ్రామాగా ఉంటుంది. ఇందులో టోటల్ 8 ఎపిసోడ్స్ వరకు ఉన్నాయి. డిజిటల్ ప్రీమియర్ జూన్ 27th నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడడానికైతే ఉంటుంది, మల్టిపుల్ లాంగ్వేజెస్. నెంబర్ 8 ఇఫ్. ఈ ఫిలింని రీసెంట్గా థియేటర్స్లో రిలీజ్ చేశారు. మూవీ వచ్చేసి కామెడీ ఫ్యాంటసీ డ్రామాగా వచ్చింది. సో మనకి ఇప్పుడు వీడియో ఆన్ డిమాండ్ డిజిటల్ ప్రీమియర్ అయితే రిలీజ్ చేయబోతున్నారు.
జూన్ 18కి వివోడి రిలీజ్ చేయబోతున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియో అండ్ యాపిల్ టీవీ+లో రెంట్ మోడల్లో అందుబాటులో అయితే ఉంటుంది. ఈ ఫిలింకి IMDb రేటింగ్ వచ్చేసి 10కి 6.7 అయితే ఇచ్చున్నారు. ఈ ఫిలిం మనకి తెలుగు, తమిళ్, హిందీ కూడా ఉన్నాయి. సో ఈ 3 ఆడియోస్ డైరెక్ట్గా OTT ప్లాట్ఫామ్లో రిలీజ్ చేయవచ్చు. సేమ్ డే కాదు, ఇన్ ఫ్యూచర్. నెంబర్ 9 G5 ఒరిజినల్ సిరీస్ పరువు. ఈ సిరీస్లో నివేతా పేతురాజ్, నరేష్ అగస్త్య అండ్ నాగబాబు గారు యాక్ట్ చేస్తున్నారు. సిరీస్ వచ్చేసి థ్రిల్లర్ మిస్టరీ క్రైమ్ డ్రామాగా ఉండబోతుంది. సో ట్రైలర్ అయితే ఇంట్రెస్టింగ్ అయితే ఉంది. ఇంకా ఫుల్ సిరీస్ అనేది ఎలా ఉండబోతుందో చూద్దాం. మనకి జూన్ 14th నుంచి G5 ప్లాట్ఫామ్లో ఈ సిరీస్ని ప్రీమియర్ చేస్తున్నారు, తెలుగు అండ్ తమిళ్ ఆడియోస్. నెంబర్ 10 అల్ట్రా రైజింగ్. ఇది జాపనీస్ యానిమేషన్. ఈ ఫిలిం వచ్చేసి సూపర్ హీరో యాక్షన్ అడ్వెంచర్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ డ్రామాగా ఈ యానిమేషన్ ఫిలిం అయితే ఉంటుంది. ఈ ఫిలిం మనకి డిజిటల్ ప్రీమియర్ జూన్ 14th నుంచి నెట్ఫ్లిక్స్ ఇండియాలో ప్రీమియర్ చేస్తున్నారు, మల్టిపుల్ లాంగ్వేజెస్. నెక్స్ట్ నెంబర్ 11 కోటా ఫ్యాక్టరీ. 10కి 9 రేటింగ్ దక్కించుకున్న ఈ సిరీస్ ఎడ్యుకేషన్ డ్రామాగా అయితే ఉంటుంది. మీకు TVF కంటెంట్ అంటే బాగా ఇష్టమా? అయితే ప్రీవియస్ 2 సీజన్స్ అనేవి చూసి ఉంటారు. నా ఇప్పుడైతే మన ముందుకు సీజన్ 3 అయితే తీసుకుని వస్తున్నారు. నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. సో ఫైనల్గా మనకి జూన్ 20కి కోటా ఫ్యాక్టరీ సీజన్ 3 ప్రీమియర్ అయితే ఉంటుంది ఆన్ నెట్ఫ్లిక్స్ ఇండియా హిందీ ఆడియో. నెంబర్ 12 సబ్బరి. ఇది థ్రిల్లర్ డ్రామా ఫిలిం. రీసెంట్గా ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ చేశారు, స్టారింగ్ వరలక్ష్మి శరత్ కుమార్. సో ఈ ఫిలిం థియేటర్స్లో వచ్చి బిలో యావరేజ్ రేటింగ్ అయితే దక్కించుకుంది. నా ఇప్పుడు OTT ప్లాట్ఫామ్లో చూడడానికి వస్తుంది. మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వారు ప్రీమియర్ చేస్తున్నారు. జూన్ 2nd వీక్ ఆర్ 3rd వీక్లో ప్రీమియర్ అయితే ఉండవచ్చు ఆన్ అమెజాన్ ప్రైమ్ వీడియో తెలుగు లాంగ్వేజ్. నెంబర్ 13 ఏ ఫ్యామిలీ అఫైర్. ఇది నెట్ఫ్లిక్స్ వారి ఒరిజినల్ ఫిలిం. ఎప్పుడో లాస్ట్ ఇయర్ ఈ ఫిలిం మనకి రావాల్సిందే ఉన్నది, పోస్ట్పోన్ అయ్యి నా ఇప్పుడు ప్రీమియర్ అయితే చేస్తున్నారు. ఈ ఫిలిం వచ్చేసి రొమాంటిక్ కామెడీ డ్రామాగా వస్తుంది. సో మనకి 1 hour 51 minutes ఈ మూవీ డ్యూరేషన్ అయితే ఉంది. డిజిటల్ ప్రీమియర్ జూన్ 28th నుంచి నెట్ఫ్లిక్స్ ఇండియాలో ప్రీమియర్ చేస్తున్నారు. హిందీ, ఇంగ్లీష్ ఆడియోస్ అనేవి అందుబాటులో అయితే ఉంటాయి. నెంబర్ 14 బాక్ అరణ్మనే 4. ఇది హారర్ కామెడీ డ్రామా ఫిలిం. ఫ్రెండ్స్, మీకు పార్ట్ 1 లిస్ట్లో జూన్ 2nd హాఫ్లో ఉంటుంది అండ్ ఎక్స్పెక్టెడ్గా జూన్ 14th డేట్ అయితే చెప్పాను. సో జూన్ 14th కాదు, డేట్ అనేది మార్పు జూన్ 21st కన్ఫర్మ్ అయితే అయింది. 4 సౌత్ లాంగ్వేజ్ జూన్ 21st నుంచి మనకి Disney+ హాట్స్టార్లో చూడడానికైతే ఉంటాయి. నెంబర్ 15 గెటప్ సీను అండ్ అంకిత లీడ్లో యాక్ట్ చేసిన ఫిలిం రాజు యాదవ్. ఈ మూవీ వచ్చేసి కామెడీ రొమాంటిక్ డ్రామాగా వచ్చింది. ఈ ఫిలిం చూసినాక నాకు ఒక్కడికే అలా అనిపించిందా, మీకు కూడా అలానే అనిపించిందా కామెంట్లో తెలియజేయండి. అంటే ఈ ఫిలిం చూసినాక బేబీ 2.0 లాగా అనిపించింది. మన హీరోయిన్ క్యారెక్టర్ అలా ఉంది మరి. సో ఫ్రెండ్స్, ఈ ఫిలిం మనకి OTT ప్లాట్ఫామ్లో చూడడానికి కొంచెం ఎర్లీగానే రాబోతుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో వారు రైట్స్ని బ్యాక్ చేసుకున్నారు. మోస్ట్లీ మనకి జూన్ 14th కానీ లేకుంటే 21st కానీ ప్రీమియర్ అయితే చేసేయచ్చు ఆన్ అమెజాన్ ప్రైమ్ వీడియో. నెంబర్ 16 మలయాళీ ఫ్రమ్ ఇండియా. స్టారింగ్ నివిన్ పౌలి, డాన్ శ్రీనివాసన్ అండ్ అనశ్వర రాజన్ ఇందులో యాక్ట్ చేస్తున్నారు. ఇది కామెడీ డ్రామా ఫిలింగా వచ్చింది. సో మే మంత్లో ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ చేశారు. నా OTT రిలీజ్ టైం మనకి సోనీ OTT ప్లాట్ఫామ్ వారు రైట్స్ని బ్యాక్ చేసుకున్నారు. డేట్ అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. జూన్ 2nd హాఫ్లో ఈ ఫిలిం మనకి సోనీ OTT ప్లాట్ఫామ్లో ప్రీమియర్ అయితే ఉంటుంది, మల్టిపుల్ లాంగ్వేజెస్. డేట్ కన్ఫర్మ్ అవగానే మీకు అప్డేట్ చేస్తాను. నెంబర్ 17 గమ్ గమ్ గణేష. స్టారింగ్ ఆనంద్ దేవరకొండ అండ్ ప్రగతి శ్రీవాస్తవ్. ఈ ఫిలిం వచ్చేసి కామెడీ థ్రిల్లర్ క్రైమ్కి అయితే వచ్చింది. మూవీ గురించి చెప్పాలంటే కామెడీ ఆడియన్స్కి ఈ ఫిలిం బాగా నచ్చుతుంది. ఎస్పెషల్లీ మనకి వెన్నెల కిషోర్ గారి కామెడీ అయితే ఉంటుంది, టాప్ నాచ్ అని చెప్పవచ్చు. తన క్యారెక్టర్ అనేది చాలా అంటే చాలా బాగుంది. మీరు మూవీ చూస్తుంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. ఒక డాక్టర్ రోల్ అనేది ప్లే చేశారు. సో ఆ కామెడీ అనేది ఎక్సలెంట్గా అయితే ఉన్నింది. నాకు స్పెషల్గా మూవీలో నచ్చింది ఏంటంటే అదే. సో తను ఎప్పుడు వచ్చిన ఆ క్యారెక్టర్ సీన్ అనేది నాకు కడుపారా నవ్వించింది ఫిలిం వచ్చేసి. సో ఓవరాల్గా ఈ ఫిలిం వచ్చేసి కామెడీ ఆడియన్స్కి నచ్చుతుంది. ఫ్రెండ్స్, ఈ ఫిలిం మనకి డిజిటల్ ప్రీమియర్ OTT ప్లాట్ఫామ్లో చూడడానికి ఎప్పుడు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో వారు రైట్స్ని బ్యాక్ చేసుకున్నారు. సో ఈ ఫిలింకి వచ్చేసి 4 weeks అంటే ఒక 30 days వరకు అగ్రిమెంట్ అయితే ఉంది. థియేట్రికల్ రిలీజ్ వచ్చేసి అంటే మనకి జూన్ 28th కానీ లేకుంటే
జూలై 5th కానీ ప్రీమియర్ అయితే ఉండవచ్చు ఆన్ అమెజాన్ ప్రైమ్ వీడియో. సో ఈ 2 డేట్స్లో మనం అమెజాన్ ప్రైమ్ వీడియోలో గమ్ గమ్ గణేష మూవీ ప్రీమియర్ ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు. నెంబర్ 18 బజే వాయువేగం స్టారింగ్ కార్తికేయ, రవిశంకర్, ఐశ్వర్య మీనన్ అండ్ రాహుల్ ఇందులో యాక్ట్ చేశారు. మూవీ వచ్చేసి యాక్షన్ థ్రిల్లర్గా వచ్చింది. మూవీ గురించి 1 wordలో చెప్పాలంటే మూవీ అయితే చూడడానికి బాగుంది. ఈ ఫిల్మ్కి సంబంధించి ఫుల్ రివ్యూ మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఈ ఫిల్మ్ ఓటీటీ రైట్స్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ ఇండియా వారు బ్యాక్ చేసుకున్నారు. మనకి ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడడానికి జూన్ లాస్ట్ వీక్లో కానీ లేకుంటే జూలై 1st వీక్లో కానీ రిలీజ్ ఉంటుంది ఆన్ నెట్ఫ్లిక్స్ ఇండియా. సో ఇవి ఫ్రెండ్స్ అప్కమింగ్ ఓటీటీ మూవీస్ వచ్చేసి వీటిలో మీరు వేటిని చూద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అనేది చేయండి. వీడియో అనేది మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. అండ్ ఫ్రెండ్స్ ఇంకా మీరు వీడియోకి లైక్ చేయకుండా ఉంటే వీడియోకి లైక్ చేసేసి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోయి ఉంటే ఇలాంటి మోర్ క్వాలిటీ కంటెంట్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.